అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు రీసెంట్గా గుంటూరులో ఒక చోట జరిగిన విగ్రహావిష్కరణకు పాల్గొనడం అయితే జరిగిందండి. అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత మీడియా ముందుకు వచ్చి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. దేని గురించి అంటే అవి విగ్రహాల గురించి, అదేవిధంగా విగ్రహాల వల్ల కలిగే నష్టాల గురించి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్ని పార్టీలు, ఏ పార్టీ అని కాదు, ప్రతి పార్టీకి సంబంధించిన వ్యక్తులు, లోకల్ నాయకులు వారి వారి పరిస్థితులు దృష్ట్యా విధంగా పెడతా ఉన్నారు. పెట్టడంతో గుంటూరు అంతా కూడా విగ్రహాల నగరం అయిపోయింది. పత్రికా ఈ రోజు ఈ విగ్రహం కూడా ఆవిష్కరణకు వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చామంటే దీని రోడ్డు పక్కన ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చక్కగా అమర్చారు. ఇది చేసిన వీరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు. ఎందుకంటే విగ్రహాలు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తికి మహానుభావుల వాళ్ళ ఆలోచనలు, ఆశయాలు ఇవన్నీ ప్రతి మనిషిలోనూ ప్రతిబింబిస్తాయి. అయితే నేను ఇక్కడ ఈయన ఏమంటున్నారంటే చంద్రశేఖర్ గారు, గుంటూరులో చాలా చోట్ల విగ్రహాలు అనేవి ఆవిష్కరణ చేస్తున్నారు. విగ్రహావిష్కరణ చేయడం తప్పేమీ కాదు. గొప్ప గొప్ప మహానుభావుల విగ్రహాలు ఎందుకు పెడతారు అంటే వాళ్ళు చేసిన గొప్ప పనులు, మంచి పనులని స్మరించుకుంటూ ఆ విగ్రహాలు చూసినప్పుడైనా సరే అలాంటి స్ఫూర్తి మనకు వస్తుందనే నమ్మకంతో విగ్రహాలు అయితే పెడతారు. కాకపోతే ఈ మధ్యన గుంటూరులో ఎక్కువగా ఈ విగ్రహాలు ఎక్కువైపోతున్నాయి. అవి ఎక్కడ అంట, రోడ్డు మధ్యలో విగ్రహాలు పెట్టడం వల్ల ఈ ట్రాఫిక్కి యూటర్న్ తీసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ విగ్రహ ఆవిష్కరణకు రావడానికి కారణం ఏంటంటే ఇది ఎటువంటి ట్రాఫిక్ అడ్డు లేకుండా రోడ్డు మధ్యలో కాకుండా ఒక ప్రైవేట్ ప్లేస్లో పెట్టారు కాబట్టి చాలా ఆనందం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. నేను ప్రత్యేకంగా అందరికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు ఎక్కడ కూడా రోడ్డు మధ్య విగ్రహాలు పెట్టి నన్ను పిలవద్దు. పిలిచినా కూడా నేను రాను అని మీ అందరికి ఒకసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు ఎక్కడ పెట్టుకున్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచి ప్లేస్ లో ఒక సైడ్ కి పెట్టుకుంటే తప్పకుండా వస్తాం, మేము ఆశీర్వదిస్తాం. ఇది అన్ని పార్టీల వారికి సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా గుంటూరు ప్రాంత ప్రజలందరూ, అన్ని కుల మతాల వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏంటంటే, ఒక మనిషి ట్రాఫిక్ లో చిక్కుకొని హాస్పిటల్కి వెళ్ళలేకుండా హార్ట్ అటాక్ తో కానీ ఇంకో దాంతో కానీ చనిపోతే దానికి కుల మతాలు అనేవి ఉన్నాయి. ఎవరైనా సరే చనిపోవాల్సింది. అలాంటి సిచ్యువేషన్ రాకుండా అన్ని కుల మతాల వాళ్ళు గుళ్ళని, మసీదుల్ని, చర్చిల్ని మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నాం. రోడ్డుకి అడ్డంగా ఉంటే వేరే ప్రాంతాలను మీరు చూస్ చేసుకోండి, మేము ఏదైనా సహాయం చేస్తాం, తొలగించండి. అదేవిధంగా విగ్రహాలు కూడా ఏదో ఒక రోజున మొత్తాన్ని తొలగిస్తాం. అదే రోజు అని చెప్పగానే ఏదో ఒక రోజు మాత్రం రోడ్డుకి అడ్డంగా ఉన్నాయన్నీ తీసేయాల్సిన సమయం ఉంది. దయచేసి కొత్తవి మాత్రం పెట్టదు. విన్నారు కదండి, ఆయన ఏమంటున్నారంటే ఇలా రోడ్లకు అడ్డంగా పెట్టి విగ్రహావిష్కరణలకు నన్ను పిలవద్దు, పిలిచినా నేను రాను అని చెప్తున్నారు. ఇది ఒక సెన్సిటివ్ టాపిక్కే చెప్పాలంటే. విగ్రహాలను ఇలా మధ్యలో పెట్టొద్దు అంటే సెన్సిటివ్ టాపిక్కే. బట్ సెన్స్తో ఆలోచిస్తే ఈయన చెప్పేది కూడా పాజిటివ్ పాయింట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విగ్రహాలు మీరు ఎక్కడైనా చూసుకుంటే సిటీల్లో కానీ ఎక్కడైనా సరే ఈ విగ్రహాలు పెట్టడం వల్ల అక్కడ అనేది కాస్త ప్లేస్ ఆక్యుపై అవుద్ది. ఆ ప్లేస్ వల్ల యూటర్న్ కావచ్చు, లేదంటే ఎక్కువ రద్దీ కావచ్చు, నిజంగానే ట్రాఫిక్ అనేది ఎక్కువ అవుద్ది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడారు. ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, మీరు ఎలాంటి వాటికి నన్ను పిలవద్దు, పిలిచినా సరే నేను రాను, ఇలాంటి వాటిని నేను ఎంకరేజ్ చేయను అని చెప్పేసి అంటున్నారు. ఇంకొక విషయం కూడా ఆయన ఏం చెప్తున్నారు, ఇలాగా రోడ్డు మధ్యలో కాకుండా ఎక్కడన్నా ఒక ప్రైవేట్ ప్లేస్లో పెట్టుకుంటే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకో గొప్ప మాట ఏం చెప్పారంటే ఆయన, ప్రాణం ఎవరికైనా ప్రాణమే, హిందువుదైనా సరే, ముస్లిమ్స్దైనా, లేదంటే క్రిస్టియన్, ఎవరిదైనా ప్రాణమే. ఒకరు ఈ మతం అని చెప్పేసి ప్రాణం పోకుండా ఉండదు, ఆ మతం అని చెప్పేసి ప్రాణం పోతూ ఉండదు. ఎవరికైనా సరే ఈ ట్రాఫిక్ వల్ల అందులో ఎవరైనా ఉండొచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇటువంటి కార్యక్రమాల వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. అదేవిధంగా రోడ్డు సైడ్ ఉండే గుళ్ళను కూడా ఎవరైనా నిర్మించాలనుకుంటే కనుక మా దగ్గరికి రండి, మేము ఆ ప్లేస్ కాకుండా ఎవరికి ఇబ్బంది కలగలేని ఒక ప్లేస్ని అయితే మేము కల్పిస్తాము, ఎలాగైనా సరే దీన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పేసి చాలా చాకచక్యంగా వ్యవహరించారని చెప్పచ్చు. ఇంకొక మాట ఏమన్నారంటే లాస్ట్లో, ఇప్పుడు దాకా రోడ్డుకి ఏదైతే అడ్డంగా ఉన్న విగ్రహాలు ఉన్నాయో దానివల్ల మాకు ఇబ్బంది అవుతుందని ప్రజలు అనుకుంటారో వాటిని అన్నింటినీ, అది ఎవరైనా సరే మేము తొలగిస్తాము, ఎప్పుడు అన్నది చెప్పను కానీ ఖచ్చితంగా తొలగిస్తాము అని చెప్పేసి ఆయన ఒక ప్రతిపాదన అయితే చేయడం జరిగింది.
ఈ విషయం అయితే అంటే విగ్రహాలు ఎవరైనా కావచ్చండి, కాదంట్లా, ఆయన కూడా విగ్రహావిష్కరణలు తప్పు పట్టట్లా. కాకపోతే ఆ విగ్రహాల వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి పెమ్మసాని గారు అంటున్నారు. సో ఇది ఒక సెన్సిటివ్ మ్యాటరే, రేపు పొద్దున ఇది వివాదాస్పదం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కానీ ఇప్పుడు దాకా ఉన్న విగ్రహాలను తీసేస్తాను అన్నారు కాబట్టి మరి సో దానికి రియాక్షన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. అందరూ కూడా ఏకీభవించి ఇది మంచిదే అని ఆలోచనకు వచ్చి తీసేసిన విగ్రహాన్ని వేరే చోట ప్రతిష్ఠిస్తే చాలా మంచిది. లేదు అనుకుంటే కనుక ఇది ఒక చాలా తీవ్రమైన చర్చగా నడవబోతుందండి. సో ఈ విషయం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.